45 రోజుల్లో 30 కోట్లు సాధించడం సాధ్యమేనా? లాటరీ తగిలితే మాత్రమే సాధ్యం, లేదా అంబానీ అదానీ లాంటి వ్యాపారవేత్తలకి మాత్రమే సాధ్యం. కానీ పడవ నడిపేవాడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించి చూపెట్టాడు. అయితే ఈ విజయం అంత సులభంగా అతడికి దక్కలేదు. ఆ కథేంటో చూద్దాం. బోట్ ఆపరేటర్ పింటూ మహారాకు తన వ్యాపారం కొత్త కాదు. అయితే తన బిజినెస్లో ఎన్నడూ చూడని పెద్ద అవకాశాన్ని అతడు చూశాడు. అదే మహాకుంభమేళా. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పడవలు నడిపితే మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని అతడు 2019లో జరిగిన అర్ధ కుంభమేళాలోనే తెలుసుకున్నాడు. ఈసారి పూర్తి స్థాయిలో సాహసం చేశాడు. ఎంతలా అంటే పడవల కోసం తన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టాడు. ఇంట్లో బంగారం మొత్తం అమ్మేశాడు. లెక్కలేనన్ని అప్పులు చేశాడు. అలా వచ్చిన డబ్బుతో కుంభమేళాలో 70 పడవలు పెట్టాడు. వాటిని నడపడానికి 250 మందిని తీసుకున్నాడు. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకి దూకాడు. అతడి ఆత్మవిశ్వాసమే నిలబడింది. కుంభమేళా నుంచి అతడు 30 కోట్ల రూపాయలు ఆర్జించాడు. కుంభమేళాకు వచ్చిన భక్తులను త్రివేణి సంగమం వద్దకు తీసుకువెళ్లటం, తిరిగి ఒడ్డుకు తీసుకురావటం, వాళ్ళకి రూమ్స్ ఇవ్వటం లాంటి పనులతో పింటూ మహారా 45 రోజుల్లో అక్షరాల 30 కోట్లు సంపాదించాడు. దీనికోసం అతడు రాత్రి పగలు కష్టపడ్డాడు. సోదరులతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కుంభమేళాలో పెట్టాడు. 250 మంది సిబ్బందికి మంచి జీతాలు ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సిన వసతి చూశాడు. మధ్యలో చాలా మంది జబ్బు పడ్డారు. వాళ్ళని చూసుకుంటూ పింటూ తన పని కొనసాగించాడు. एक नाविक परिवार की एक सक्सेस स्टोरी यहाँ पे बता रहा हूँ। ये नाविक परिवार जिनके पास 130 नौकाएं थी, 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए की। यानी एक नाव ने 45 दिनों में 23 लाख रुपए की बचत की है, कमाई की है। प्रतिदिन के अगर आप उनकी बचत देखेंगे तो यह लगभग 50 से लेके 52,000 पर डे की उनकी इनकम थी एक नाव की। అలా ప్రతి పడవ నుంచి రోజుకి 50,000 రూపాయలు ఆర్జించాడు. ఒక్కో పడవ అతడికి 23 లక్షల రూపాయలు సంపాదించి పెట్టింది. ఫలితంగా 30 కోట్లు కళ్ళ చూశాడు. అప్పులన్నీ తీర్చేశాడు. ఆస్తులు వెనక్కి తెచ్చుకున్నాడు. సిబ్బందికి భారీగా జీతాలు ఇచ్చాడు. ఇప్పుడు 70 పడవలకి ఓనర్ అయ్యాడు. తన కష్టానికి గంగమ్మ ఆశీస్సులు తోడయ్యాయంటాడు పింటూ. ఆయనకు ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అయితే అంతకంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉంది. ఏదైనా సాధించగలననే పట్టుదల ఉంది. ఏం చెయ్యాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. కష్టపడగలిగే మనస్తత్వం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కళ్ళ ముందే కోటీశ్వరుడయ్యాడు పింటూ మహారా. ఇన్ని కోట్లు సంపాదించినా ఇప్పటికీ ఆయన నమ్ముకునేది ఒక్కటే, అదే కష్టపడి పనిచేయటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.